మొర్దెకై ఏం గొప్ప కార్యం చేశాడండి? ఏం గొప్ప కార్యం చేశాడు నీ ఘనత? మొర్దెకై ఒక్కటి తీర్మానం ఏంటంటే, నేను నా దేవుని తప్ప వేరొకరిని సేవించను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను సేవించేటువంటి వారికి జీవితంలో ఆయన ఘనపరిచే కార్యాలు ఈ రీతిగా ఉంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు దేవుణ్ణి సేవించడానికి ఇష్టపడితే నీ ప్రాణము, నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఊపిరి, నీ సమస్తము, నా ప్రాణము, నా ప్రాణం, నా ధ్యాస, నా శ్వాస, నా ఊపిరి సమస్తము యేసు కొరకే అని నీవు దృఢమైన తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను ఘనపరిచి గొప్ప చేసి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నట్టు మన బ్రతుకులకు రాబోయే దినాల్లో జరిగే ఘనత ఏంటో తెలుసా? రాబోయే దినాల్లో జరిగే ఘనత ఏంటో తెలుసా? పరలోక రాజ్యంలో మహోన్నతుని కుడి పార్శ్వమున మనం కూర్చొని దేవుణ్ణి స్తుతించబోయేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుని దేవుని సేవించినట్టు వారిని దేవుడు ఎప్పుడు కూడా చేయి వదిలిపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా చేయి వదిలిపెట్టాడు. ఈ రోజున భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనకి ఇక్కడ లేకపోయినా పర సంబంధమైన ఆశీర్వాదం మాత్రం మనకు ఖచ్చితంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాం. తండ్రి అయిన అబ్రహాము రొమ్మున కూర్చొని సర్వ మానవాళికి మనం తీర్పు తీర్చబోయే దినం ఒక దినం ఉంది. ఆ దినములో మనము అబ్రహాము రొమ్మున కూర్చొని ఒక్కొక్కరి వారి క్రియల చొప్పున ప్రజలకు తీర్పు తీర్చేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన తీర్పు తీరుస్తూ కూర్చుంటే ఆ తీర్పును చూచి మనము సంతోషంతో ఉప్పొంగిపోతుంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవరివైనా సరే నీవు తీర్పు తీర్చవద్దు ఈ లోకంలో. ఎందుకో తెలుసా? తీర్పు తీర్చేది ఆయన. ఆ లోకంలో ఆయన తీర్పు తీరుస్తుండగా ఆయన ఒడిలో కూర్చొని ఆయన తీర్పు తీర్చేసి ఆ విషయాన్ని మనం కళ్ళారు చూస్తున్నప్పుడు ఆ కలిగే సంతోషం, ఘనత, మహా ఆనందం ఎంత వైభవంగా ఉంటుందో చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రోజున మన జీవితాల్లో మనం ఆలోచన చేసి దేవుని నామాన్ని గట్టిగా పట్టుకొని దేవుని కొరకు మనం జీవించగలిగితే మహోన్నతమైనటువంటి గొప్ప కార్యాలు మనం కళ్ళారా చూస్తాం.